మామ ఏం జరుగుతుంది మామ? ఏం జరుగుతుందో కూడా అర్థమైతలేదు గైస్ లిటరల్లీ. అల్లు అర్జున్ గారేమో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా అని చెప్పేసి అల్లు అర్జున్ టీం అయితే చెప్తుంది. సంధ్య థియేటర్ ఏమో ఆల్రెడీ మేము పోలీసులతో పర్మిషన్ తీసుకున్నా అని చెప్పి చెప్తుంది. పోలీసు వాళ్ళేమో మేము ఆల్రెడీ రిజెక్ట్ చేసేసినాం అని చెప్పి చెప్తుంది పర్మిషన్ ఏదైతే ఉందో. ఓన్లీ లెటర్లు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట సోషల్ మీడియాలో. దట్స్ ఓకే. చాలా లెటర్లు అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ చూస్తున్నా కదా, పేస్ట్ కూడా చేసిన. ఇండియన్ లెటర్లు వచ్చినాయి అనమాట. అసలు ఏం లెటర్ ఏందో, వీళ్ళది డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అనమాట కొంతమంది. అంటే నా హ్యాండ్ రైటింగ్ అనుకోండి, అర్థం కూడా అవ్వట్లేదు. పర్మిషన్ తీసుకున్నట్లుంది, పర్మిషన్ రిజెక్ట్ చేసినట్లుంది. పర్మిషన్ రిజెక్ట్ చేస్తే అల్లు అర్జున్ గారు ఎందుకు వచ్చారో తెలియదు. అంటే ఆ విషయం అల్లు అర్జున్ గారి టీంకి తెలుసా తెలియదా, అదొక మ్యాటర్. సరే, ఇదంతా ఓకే. అయిపోయింది. అలా జరగడం అయితే చాలా బాధాకరం. కానీ మనం ఏం చేయలేము ఇప్పుడు. అంతా అయిపోయింది ఇక. అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ 25 lakhs అమౌంట్ ఇస్తా, చదివిపిస్తా, మా ఫ్యామిలీకి అండుగా ఉంటా అని చెప్పేసి అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చెప్పారనమాట. చెప్పిన తర్వాత కూడా కేసు ఎందుకు వేశారు? ఎవరేశారు కేసు? ఎందుకు వేశారు? ఇప్పుడు ఏదైతే శ్రీనివాసరావు గారు ఎవరైతే హస్బెండ్ ఉన్నారో, క్లియర్‌గా మీడియా ముంగటైతే ఒక విషయం చెప్పేశారు. నేను ఏ కేసు అల్లు అర్జున్ గారి మీద వేయలేదు. క్లియర్‌గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసారనమాట. ఓకే. ఇదంతా అయింది. సంబడి అంటే ఎవరో ఆహ్, ఇచ్చారు. బాధపడో లేకపోతే ఏదో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇష్యూస్ సార్ట్ ఔట్ కాలేదు గైస్. యెస్. ఇప్పుడు ఏదైతే చిక్కడపల్లి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏదైతే సింగిల్ జడ్జి అయితే బెయిల్ ఇచ్చారో అల్లు అర్జున్ గారికి, దాని మీద క్వెషన్ ఏస్తున్నారనమాట. ఎలా ఇచ్చారు అని చెప్పేసి. అంతేకాదు డివిజన్ బెంచ్ ముంగట ఈ క్వెషన్‌ని తీసుకురావాలి అని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటున్నారు. అలా గనుక అయిందనుకో గైస్, మైట్ బి కొంచెం ట్రబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తెలిసి ఆల్రెడీ సంధ్య థియేటర్‌కి కొన్ని నోటీసులు కూడా పంపించారనమాట. అంటే మెయిన్ పాత్ర అయితే పోలీస్ వాళ్ళదే. వాళ్ళు ఆ నోటీస్‌లో ఏముంది అంటే, వాళ్ళు 2 క్వెషన్స్ అయితే క్లియర్‌గా అడిగారంట గైస్. ఒకటి ఆహ్, అసలు ఆ రోజు అంత గడబడ ఎందుకయింది? తొక్కిసలాట ఎందుకయింది? కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారంట. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేరు అని చెప్పేసి. అదే కాకుండా ఇంకో క్వెషన్ ఉంది. మీ లైసెన్స్ క్యాన్సెల్ చేయొద్దు అనడానికి ఒక్క రీజన్ చెప్పండి అనైతే అడిగారంట సంధ్య థియేటర్ మేనేజ్మెంట్‌ని. సో, చూద్దాం ఏడిదాకా ఎళ్తదో. కానీ గైస్, ఇదైతే కొంచెం ట్రాజెడీ ఉందనమాట. చాలా మంది నోట్లో విన్నాను నేను. జనరల్‌గా చాలా యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు గూడా చెప్తున్నారు. ఈ బెయిల్ ఏదైతే అల్లు అర్జున్ గారికొచ్చిందో అసలు జనరల్‌గా రాదు అని జెప్పేసైతే చెప్తుర్రు. అసలెందుకొచ్చిందో అదొక పెద్ద మిస్టరీ అని జెప్పేసి. సో, చాలా పేపర్‌లలో గూడా చూస్తున్నాను. పేపర్‌లలో చదువుతున్నాం గూడా. మనము ఎవ్రీడే న్యూస్ పేపర్ మొత్తం ఇదే ఉంది. సో, డోంట్ నో గైస్ ఏడిదాకెళ్తదో.